పరమేశ్వరः సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వక్రతుండ మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వదేవతాభ్యో నమః. వ్యాసుడు కోరుకుంటేనే సుఖమహర్షి కదా. ఇవాళ ఆయన సుఖమహర్షి యొక్క ఉత్పత్తి. ఆయన జననం ఎలా జరిగిందని చెప్పడం కోసం మధ్యలో ఎన్నో చాప్టర్స్ వస్తాయి. సుఖమహర్షి ఉత్పత్తి గురించి మాట్లాడుతూ మధ్యలో ఎన్నో చాప్టర్స్ వచ్చాయి. అసలు విష్ణుమూర్తి ఏంటి, విష్ణుమూర్తి పైన ఎవరు ఉన్నారా, ఆయనేమైనా లేదంటే ఆయన విష్ణుమూర్తి తలకాయ తెగిపోయింది ఒకప్పుడు. విష్ణుమూర్తి తలకాయ పోతే మళ్ళీ ఇంకో తలకాయ పెట్టారు. ఇవన్నీ వస్తాయి. చాలా జాగ్రత్త వినండి, తెలియని విషయాలు. సరే స్టార్ట్ చేసుకోండి. అలా విని సౌనకాదులు సూతునికి ఇలా అన్నారు. సౌనకాది ఋషులు అడుగుతున్నారు సూత మహర్షిని. అదే కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్, గురువు శిష్యుల మధ్య సంభాషణ. మహర్షి శుకుడు అరణి యందు ఉద్భవించాడన్నారు కదా. శుకుడు యొక్క తల్లి అరణి, ఆవిడ పుట్టారన్నారు కదా. అది ఎలా ఉద్భవించారు? అయితే అతడు వ్యాసుడు పుత్రుడు ఎలా అయ్యాడు? మరి వ్యాసుడు కొడుకు అంటున్నాడు, అది ఎలా అయింది అని అడుగుతున్నారు. అతడు గర్భయోగి అని మేము విన్నాం. గర్భయోగి అని మనం చెప్పుకున్నాం కదా, పుట్టుకతోనే ఒక గొప్ప యోగి అని. అంటే ఆ వ్యాసుడి కొడుకు అంత తపశ్శక్తితో వ్యాసుడు ఉన్నాడు కాబట్టి సాక్షాత్ విష్ణువు వ్యాస భగవాన్. అవునా? వ్యాస భగవానుడు పొజిషన్. మరి వ్యాసుడు అంటే ఏ వ్యాసుడు? కృష్ణద్వైపాయనుడు. 28 దాని పేరు ఏమనుకున్నాం మనం? నిన్న చెప్పుకున్నాము కృష్ణద్వైపాయనుడు. అవునా కదా? మొన్న ద్వాపరయుగంలో వెళ్ళిపోయినాయి కృష్ణద్వైపాయనుడు. సరే, అతడు గర్భయోగి అన్నా అని మేము విన్నాం కదా. మరి గర్భగతుడు యోని సంభవుడు ఎలా అవుతాడు అంటే ఎలా? మరి గర్భయోగి అన్నవాడు మామూలు మనిషి పుట్టినట్టు ఎలా పుట్టాడు? యోని నుంచి ఎలా జననం అయింది, ఎలా జరిగింది? ఇవన్నీ డౌట్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ ఇచ్చిన టర్మ్స్కి మన ఈ ప్రపంచం మీద ఉన్న వాటితో కంపేర్ చేస్తే మనం జనరల్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. మన ఆలోచన ఎప్పుడు భూమి పరిధుల్లోనే డిస్కస్ చేస్తాం. సీతమ్మ అలా వచ్చింది, భూమి నుంచి వచ్చేసి సీత వచ్చేస్తుందా? సీత రావాలంటే తల్లిదండ్రులు ఉండాలి కదా. సీతమ్మ రావాలంటే అలా ఎలా వచ్చింది అంటే మనం దీంతో కంపేర్ చేయొచ్చు. సీతమ్మ దేవత, స్త్రీ. అమ్మవారు అంటే అమ్మలకి వెళ్ళి అమ్మ అన్ని ఆవిడైనప్పుడు ఆవిడ దేనిలోంచి రాగలదు. నిన్న స్టూడెంట్స్ ఎవరు అడిగారు వినాయకుడు గురించి అడిగినప్పుడు, వినాయకుడు అమ్మవారికి అయ్యవారికి అమ్మవారు ఇట్లా పిండితో చేస్తే వినాయకుడు అంటే లేదమ్మా, ఒకసారి శివుడు పార్వతిలా చూసుకుంటే వాళ్ళ కళ్ళు ఇద్దరు చూపులోంచి బయటకు వచ్చాడు వినాయకుడు. అలా కూడా పుట్టుకుంది వినాయకుడు. ఒకసారి ఋషులందరూ మాట్లాడుతుంటే వినాయకుడు అవసరం వస్తే శివుడు ఓంకారం వైపు చూస్తాడు. ఓంకారం నుంచి వినాయకుడు నడుచుకుంటూ వచ్చాడు. కొంతమంది యోగులు ఏమంటారు, సాధనలో ఉన్న వాళ్ళని ఓంకారమే వినాయకుడు అంటారు. కాబట్టి ఆ రూపం అలానే ఉంటుంది. పొట్ట, తొండము, అవునా, వీపు. ఆ ఓంకారం చూస్తే వినాయకుడు కనబడతాడు క్లియర్గా. అలా వినాయకుడు అమ్మవారు చేసిన ఆ పిండితో చేసిన వినాయకుడే కాదు, వినాయకుడు ఎన్నో ఉన్నాయి. ఇంకోటి శివుడు ఎప్పుడు పూజ చేసినా వినాయకుడు పూజ చేస్తాడు. ఆయన కూడా ఏం పని చేస్తాడు. ఆయన కొడుకైనా కూడా ఆయన పెట్టిన ధర్మం కదా, ప్రథమ పూజ వినాయకుడు కదా. అలా శివుడు కూడా బయటికి యుద్ధాలకు వెళ్ళాల్సి వచ్చిన ఎక్కడ వెళ్ళినా వినాయకుడు పూజ చేసుకుంటాడు. అక్కడ కొడుకు అనేది కాదు ధర్మం, ప్రథమ పూజ అనే మాట ధర్మం మీద ముఖ్యం. సరే, అది ఎందుకు చెప్పుకున్నాం మనం? వినాయకుడి గురించి ఎందుకు వచ్చింది? ఏం మాట్లాడుతున్నాం? గర్భయోగి అన్నాం కదా. అంటే జననం గురించి మాట్లాడినప్పుడు సీతమ్మ అలా వచ్చిందంటే ఆమె దేవతా స్త్రీ, ఆవిడ అమ్మవారు. ఆవిడే అంతా ఉన్నప్పుడు ఆవిడ ఎక్కడి నుంచి రాదు. సరే, మేమేదో సందేహ సముద్రంలో పడ్డట్టయింది. ఇన్ని ఒక్కసారి మీరు గర్భస్థితిలోకి అన్నప్పుడు మాకు చాలా డౌట్స్ వచ్చేసాయి. గొప్ప సందేహాలు మా మైండ్లో ఉండిపోయినాయి అంటున్నారు. ఎవరు? సౌనకాది మునులు. ఎవరితో అడిగారు? సూతుడితో అడిగాడు. సందేహ నివృత్తి చేసి మమ్మల్ని గట్టెక్కించండి. ఎప్పుడైనా చూడండి, మనకు ఒక మైండ్లో డౌట్ ఉందనుకోండి, నిద్ర పడుతుందా? నిజంగా ఎప్పుడు నిద్ర పట్టకూడదు. అలా ధర్మంలో అలాంటి డౌట్స్ వస్తే ఏమవ్వాలి? అసలు నిద్ర పట్టదు. ధర్మానికి సంబంధించిన డౌట్స్ వస్తే ఎలా ఉండాలి? ఎవరు దొరుకుతారా, ఎవరిని అడిగితే ఎవరు సాల్వ్ చేస్తారా, అది రావాలి మీకు యాంగ్జైటీ. మనం పనికిరాని వాటిల్లో డౌట్స్ అలా వచ్చి మనం నిద్ర పట్టట్లేదు. అలా అయింది ఇప్పుడు పరిస్థితి మనకి. సరే, అలా అనగా సూతుడు వారికి సుకుని చరిత్ర ఎలా చెప్పడం మొదలుపెట్టాడు. సుఖోత్పత్తి అర్థమైంది. సూతుడు వ్యాసుడి యొక్క పుత్రుడైన సుకుడు గురించి చెప్తున్నారు. పూర్వం సత్యవతి సూర్యుడైన వ్యాసుడు సరస్వతీ నది తీరాన ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుంటున్న సమయంలో వ్యాసుడు సరస్వతీ నది తీరంలో చిన్న కుటీరలాగా తపస్సు చేసుకోవడం ఏర్పరచుకొని అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు. 2 పిచ్చుకల జంట వచ్చింది. 2 చిన్న చిన్న పిచ్చుకలు వచ్చాయి జంట, ఒక మేల్ ఒక ఫిమేల్.
ఆయన కంటపడింది, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, కీచ్ కీచుకుంటూనే అవి కనబడ్డాయి ఆయనకి. ఒక మేలు ఫీమేల్ చిన్న పిచ్చుకలు. ఆ కలవింక దంపతి కిచకిచమంటూ ఎంతో ఆనందంగా పరవశించి విహరిస్తూ ఉంటాయి. ఆయన ముందే కిచకిచమంటుంటే అలా తిరుగుతున్నాయి, ఈ కొమ్మ మీద కూర్చుంటున్నాయి, రెండు అక్కడ కూర్చుంటున్నాయి, ఇక్కడ కూర్చున్నాయి, ఒక నెస్ట్ పెట్టుకున్నాయి, గూడు లాగా ఆయన ముందే అంటే అక్కడ కట్టుకున్నాయి ఆయన ఆశ్రమానికి దగ్గర. వాడికి ఒక చిన్న బిడ్డ పుట్టింది, బుజ్జి పిచ్చుకొచ్చింది. తల్లిదండ్రి అయ్యారు, చిన్న పిచ్చుకోండి, అది ఇంకా ముద్దుగా ఉంది, చిన్న ఎర్ర ముక్కు వేసుకొని అది కీచు కీచు అంటుంటే ఈ అమ్మ నాన్న వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి దాన్ని నోట్లో పెట్టి దాన్ని ముద్దు పెట్టి ముద్దాడి అంతే చేస్తాయి కదా పిచ్చుకలు. ఎక్కడెక్కడికో పోయి శ్రమించి ఆహారం తెచ్చి దాన్ని నోటికి అందించి నోట్లో పెడతారు. అందుకని ఏంటో నీకు నోటికి అందించాలా అని అంటారు పెద్దవాళ్ళు, చూసారా? పెద్దవాడు అయ్యాడు ఇంకా కూడా నీకు నోటికి అందించాలా అంటారు. తల్లి నిజంగా చిన్నప్పుడు పిచ్చుక అందించినట్టే అందించింది అందరికీ. దాని అంగాలను నిమురుతో అంటే పొరపాటు చీమలకి ఎవరికి అనుకో ఆ ముక్కుతో దాన్ని తీసి దూకినట్టు ముక్కుతో దూకుతూ ఉంటుంది తల్లి. ఎప్పుడైనా బర్డ్స్ నెస్ట్ యూట్యూబ్లో చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటివి చూడాలి. బర్డ్స్ ఫ్యామిలీ వాడు ఎంత బాగా ఇస్తాడో చిన్న పిన్ హోల్ కెమెరా పెడతాడు, అది పిచ్చుకలు వచ్చి గూడు కట్టినప్పటి నుంచి దాని వస్తాయి చెట్టులో, ఆ గూడు కట్టినప్పటి నుంచి ఒక కాకు తీసుకొచ్చి కట్టి 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 దాని వచ్చి ఆడపిచ్చుక కూర్చుంటే మగ పిచ్చుక వస్తుంది, మళ్ళీ గుడ్డు పెడుతుంది ఆడపిచ్చుక, మళ్ళీ దాన్ని పొదిగి 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 చిన్న పిల్లలు స్టార్ట్, సంసారం స్టార్ట్, గోల స్టార్ట్. ఒక్కొక్కసారి 4-5 గుడ్లు అయితే ఆ గోలే గోల, అది గోల అనకూడదు, అది ఆనందం అంటారు. యోగులు ఏమంటారంటే సంసారం కూడా అంటే బాధ అని అనొచ్చు, కానీ అది కూడా ఒక ఇంట్లో పిల్లలు తిరుగుతూ సందడి, అది ఒక ఆనందం కదా. దాని అంగాలు నిమురుతూ ముఖంలో ముఖం పెట్టి ముద్దు పెట్టుకుంటూ అవి తన్మయం చెందిపోతాయి. అబ్బా నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని వాటికే ఉంది పిచ్చుకలకి. వ్యాసులను చూసి ఆ పిచ్చుక ప్రేమానుబంధానికి వ్యాస మహర్షి ముగ్ధుడై తన మనసులో ఇలా అనుకున్నాడు. అది స్టార్ట్ అయింది వ్యాసుడి మనసులో కోరిక. ఏం కోరిక వచ్చింది? పిచ్చుకల జంట చూసి ఏమంటారు చూడండి, బల ఎంత చిత్రం, బా ఎంత చిత్రంగా ఉంది ఇది, వ్యాసుడు సాక్షాత్తు విష్ణు రూపుడు అంటారు. అలాంటి వ్యాసుడు మరి శుకుడు రావాలంటే ఈయన మనసులో ఏం ఆలోచించారు? తిరియక్కులకే బిడ్డలయ్యండి ఇంత ప్రేమానురాగంగా ఉన్నది. తిరియక్కులు అంటే వెనుపూస అడ్డంగా భూమికి ఉన్నవి తిరియక్కులు అంటారు. మన వెనుపూస అంటే స్పైన్, స్పైన్ అంత అడ్డంగా ఉందా భూమికి, నిలువుగా ఉందా? స్ట్రైట్గా ఉంది, ఇలా స్పైన్ స్ట్రైట్ ఉంది, అవునా? అలా అడ్డంగా ఉన్న వాటిని తిరియక్కులు అంటారు. వాటి స్పైన్ పిల్లలు కుక్కలు అన్ని, ఒక మనిషి తప్పితే అన్ని తిరియక్కులే, మనిషి ఒక్కటి తప్పితే అన్ని తిరియక్కులే. అంటే స్పైన్ అడ్డంగా ఉన్నవాటి తిరియక్కులు అంట. అంటే ఈ లెక్క చూడడం మనిషి అంత గొప్ప జీవి, కానీ అంత గొప్పతనంగా ఉంటున్నాడా? అందరికంటే వర్స్ట్గా ఉన్నది మనిషి. దేవుడే ఫీల్ అవుతున్నాడు, వీడిని ఇంత గొప్ప జన్మించి వీడు ఇట్లవుతున్నాడు ఇట్లా. సరే, దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. కానిష ప్రభు అంత ముందు శివభక్తుడు, గొప్ప శివభక్తుడు. తర్వాత ఆ ధర్మానికి అంటే మన సనాతన ధర్మానికి కానీ ధర్మంలో పుడతారు అని శాపం పెట్టాడు శివుడు. అది కూడా మనం చెప్పుకున్నాం. అప్పుడు ముస్లిం రాజుగా పుట్టాడు కానిష కదా. ఒక మానవుడు ఉండడంలో ఆశ్చర్యం ఉంది. ఒక పిచ్చుకల జంటనే ఇంత ప్రేమానురాగా ఉంటే మనిషి భార్య పిల్లలు వాళ్ళకు ఉండదా? ఉంటుంది కదా అని అంటున్నారు. నిజంగా వివాహం సుఖ సాధనమే కాగలదు, ఈయన మనసులో వస్తుంది. వివాహం అనేది గొప్ప సుఖం. వ్యాస భగవాన్ వధుముఖం చూస్తూ ఎంతో ఆనందించవచ్చు. తనకంటూ పెళ్లికి రెడీ అయిన అబ్బాయి చూస్తూ ఉంటాడు ముఖంలో ముఖం పెట్టి, ఆహా ఇద్దరు జంట కాబోతున్నాం. రేపు మీరందరూ ఎక్స్పీరియన్స్ అయ్యేది. కొంచెం స్పీడ్ పెట్టండి. ఇదంతా మీరందరూ ఎక్స్పీరియన్స్ అయ్యింది, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. సుఖించవచ్చు. ఇక తిరుగుతుంటారు, కొత్తగా పెళ్ళి అయింటుంది, అక్కడికి తిరుగుతుంటారు, బిడ్డలు వస్తారు, వాళ్ళని పోషణ చేయడం. ఇందాక పిచ్చుకల గురించి ఎలా గోలగోల, ఇంట్లో కూడా పిల్లలు వచ్చుంటారు, సందడి తాత అన్ని అందరూ చాలా బాగుంటాయి. అంతేకాదు వార్ధక్యంలో భార్య ఎంతో పరిచర్య చేస్తుంది. అదే మొగుడు ముసలివాడు అయిపోతే భార్య హెల్ప్ చేస్తుంది. అలా భార్యకి ఇబ్బంది ఉంటే మొగుడు కూడా హెల్ప్ చేస్తాడు, భర్త హెల్ప్ చేస్తాడు వార్ధక్యంలో. అందుకనే మన ధర్మం యొక్క గొప్పతనం ఎంతటిదంటే, ఫారెన్లో ముసలివాళ్ళు అయిపోయినా వాళ్ళ దిక్కులేదు, ఓల్డేజ్ హోమ్స్. వాళ్ళకి మన సిస్టమ్ కాదు కదా, వాళ్ళకి ఎంతోమంది రిలేషన్స్. దాన్ని ఎవడొచ్చి కాపాడుతాడని వాళ్ళకి కన్ఫ్యూషన్, వస్తాడో రాడా కూడా డౌట్. మన దానిలో అలా కాదు. రాముడి యొక్క ఆజ్ఞలాగా రాముడి యొక్క ధర్మమే మనం ఫాలో అవుతాం. ఏకపత్ని వ్రతుడు, మనం అందరం కూడా అదే ధర్మం. అందుకనే మన దాని ఎంత గొప్పతనం ఏంటంటే, ఆఖరికి ప్రాణం పోయే చివరి మూమెంట్ వరకు కూడా మన వాళ్ళు మన దగ్గర ఉంటారు. వేరే వాళ్ళకి అలా లేదు, కుక్క చావు చచ్చారంటారు, దిక్కు లేక ఎవరు లేక చచ్చిపోయారంటే దిక్కు లేని చావు అంటారు చూసారా. అలాంటి చావులు మనకు ఉండవు. ఎందుకున్నాడు? మన ధర్మం అలాంటి. తండ్రిలో లేదు, తండ్రి పోయేటప్పుడు బిడ్డలో
భార్యను భర్త వెళ్ళిపోయేటప్పుడు అలా దగ్గర ఎవరో ఒకటి పెట్టాడు. ఇంత గొప్ప ధర్మం. ఇదయ్యాక కూడా శ్మశానంలో ఒకడు ఉంటాడేమో, అక్కడ శివుడు కూడా ఉన్నాడు. పార్వతీదేవి ఒకసారి శివుడు అడుగుతుంటే, ఏంటి స్వామి మీరు శ్మశానంలో ఉన్నారేంటి, మీకు గొప్ప కైలాసం ఉంది, గొప్ప గొప్ప భక్తులు కట్టించిన గుళ్ళు ఉన్నాయి, ప్రపంచం అంతా మీదే, లోకాలన్నీ మీవే, పోయి శ్మశానంలో ఎందుకు ఉంటారు స్వామి అంటే, వాడి జీవితం అంతా భార్య పిల్లలని చేసి 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 తల్లిదండ్రులు ఈ రిలేషన్స్ అని సంపాదించి చచ్చాడు. చచ్చాక శ్మశానానికి తీసుకొచ్చాడు, తగలెట్టేసి కొడుకు కూడా అక్కడ బంధం తెప్పేసుకొని ఇంటికి పోతుంటే, ఇన్ని రోజులు వీడి కోసం కష్టపడి వీళ్ళందరి కోసం సంపాదించి నేను పెట్టాను, ఈ రోజు నాకు ఎవరు దిక్కులేరే అని వాడు మళ్ళీ మళ్ళీ శ్మశానంలో చచ్చినవాడు చావకుండా వాడికి తోడు నేను ఉన్నాడు రా అని చెప్పడానికి, నీకు నేను తోడున్నాను రా అని చెప్తున్నాడు శివుడు. అంటే ఎవరికైనా దిక్కు శివుడే అని చెప్పడానికి, నేను కూడా తోడు లేకపోతే బాగుండదు కాబట్టి అందుకే నేను శ్మశానంలో ఉంటున్నాను. శివుడు శ్మశానంలో ఎంత గొప్ప యోగి చూడండి. అంత యోగి సంసారంలో, శివుడు కూడా ఉన్నాడు సంసారంలో, ఆయన కూడా ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, అయినా కూడా ఆత్మ సాధన యోగిగా ఎలా నుంచుంటున్నాడు. బిడ్డలు వచ్చేస్తున్నారే శ్మశానానికి, నేను కూడా తోడు లేకపోతే ఎలా బాగా ఇలా ఆలోచిస్తున్నాడు తండ్రిగా. చూసారా, ఇది రావాలి. సరే, ఇక ఆమె వలన పుత్రుడు కలిగాడా, అలాంటి భార్య వల్ల కొడుకు కలిగితే అబ్బా ఎంత అదృష్టం. ఇక చెప్పేదేముంది, పుత్రగాత్ర పరిష్వంగ సుఖం కన్నా వేరే సుఖం ఏమి ఉండదు. ఇది ఒక మంచి కాన్సెప్ట్. పుత్రగాత్ర పరిష్వంగం అంటారు. అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ పెద్ద కొడుకులు ఎవరున్నారు ఇంటిలో పెద్ద కొడుకు ఇంటికి పెద్దవాడు కొడుకు, వాడు గుర్తుపెట్టుకోండి. చిన్నవాళ్ళు ఉన్నప్పుడు గుర్తు చేయండి. మీ పెద్దవాళ్ళు తెలియదు కాబట్టి ఈ విషయం చిన్నపిల్లలుగా మీరు చెప్పచ్చు, ధర్మం అనేది ఎవరైనా చెప్పచ్చు. సో పెద్దవాళ్ళు ఎవరున్నారు వాళ్ళు జాగ్రత్తగా వినండి, ఇంటికి పెద్దవాడు. అలానే చిన్నవాళ్ళు కూడా వింటే మీ పెద్దవాళ్ళకి చెప్పచ్చు ధర్మం ఏంటి అంటే, తండ్రికి పెద్ద కొడుకు ముఖ్యం. ధర్మ సంతానం అంటారు వాడిని. ధర్మ సంతానం అంటే ఆ వంశాన్ని ముందుకు తీసుకెళ్ళేది. అలానే తల్లిదండ్రుల యొక్క కార్యక్రమాలు చేయాల్సిన వాడు పెద్దవాడు. చిన్నవాడు రైట్ హ్యాండ్గా పెద్దవాడికి ఉంటాడు. చిన్నవాడు చేస్తానంట, పెద్దవాడికి రైట్ హ్యాండ్గా చిన్నవాడు ఉంటాడు. పక్క నుంచి అందిస్తుంటే పెద్దవాడు కార్యక్రమం చేస్తుంటాడు పొద్దున వెళ్ళిపోయాక. అలాంటి తండ్రి వెళ్ళిపోయేటప్పుడు ఆ తండ్రిని కనుక పెద్ద కొడుకు ఒళ్ళో పెట్టుకుంటే పెద్దవాడు చేస్తాడు కదా కర్మకాండాలన్నీ. లేదు పెద్ద కొడుకు దూరంలో ఉన్నవాడు రెండో కొడుకైనా పర్లేదు, కొడుకు ఒళ్ళో తండ్రి ప్రాణం పోతే వాడి కైలాసాన్ని, వాడి భూమి దగ్గర వాడి జన్మలేదిగా. అర్థమైందా? తండ్రి చనిపోయే ఆఖరి ఊపిరి కొడుకు ఒళ్ళో పోవాలి అని ప్రతి తండ్రి కోరుకుంటాడు. అది ఎంతటితో సమానం అంటే కాశీలో పోయి ప్రాణం వదిలినంత సమానం. ఓకేనా? ఇంకోటి, ఆ కొడుకుని హక్ చేసుకున్నప్పుడు తండ్రికి వచ్చే సంతోషం ఏది ఇచ్చినా రావాలి. ఇది గుర్తుపెట్టుకోండి కొడుకులు. ఏంటి అంటే, తండ్రిని హక్ చేసుకునే ఆనందం తండ్రిని, అంటే బర్త్డే అప్పుడు మీరు గొప్ప పని చేసి వచ్చినప్పుడు తండ్రి ఏం చేస్తాడు, అబ్బా నాకు అంటే ఎంత మంచి బిడ్డ పుట్టాడురా, నాకు ఎంత గొప్ప సంతానం, తండ్రి ఇలా తీసుకుని హక్ చేసుకుంటాడు. మనం పర్టికులర్ బర్త్డేస్ అప్పుడు చూస్తుంటాం, బ్లెస్సింగ్స్ ఏంటంటే ముద్దు వస్తున్నాడు రా డ్రెస్లో అని తీసుకుంటాడు. మా అమ్మాయి గురించి తర్వాత మాట్లాడదాం, ఫస్ట్ అబ్బాయి గురించి టాపిక్ వచ్చింది, సరేనా? అలా ఇంకోటి, మూడవది ఫారెన్ ఎడ్యుకేషన్, ఫారెన్ ఉద్యోగం వెళ్ళిపోతున్నారు. ఆ తండ్రి ఇక్కడ చచ్చిపోతాడు, వాడు అక్కడి నుంచి ఇక్కడ రాలేడు, కార్యక్రమాలు చెయ్యడు. అదొక గొప్ప ఆనందం అని ఫీల్ అవుతున్నాడు, ఒక గొప్ప దరిద్రం అని చెప్పాలి. మన ధర్మానికి ఎగేసుకుంటే ఒక దరిద్రం అని. ఫారెన్ పోతుందని నేను అనట్లేదు. మీరు ఫారెన్ ఎలా పోతారంటే, తండ్రి ఏజ్ చూసుకోండి, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ బట్టి మీరు వెళ్ళాలా లేదా మీరు డిసైడ్ చేసుకోవాలి, డెసిషన్ మీరు తీసుకోవాలి. అర్థమైందా? అంతేగాని వాళ్ళ చవాలు వస్తానే నా చవాలు వస్తాను వెళ్ళిపోయే కాడికి ఈ ఫ్యామిలీ ఎందుకు, ఈ ధర్మమైన వ్యవస్థ ఎందుకు, ఆ తల్లిదండ్రుల యొక్క కర్మకాండ ఎవరు చేస్తారు. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, పితృదేవతలందరికీ అధిపతి యముడు, పితృలోకానికి అధిపతి యముడు. అధిపతి అంటే వాళ్ళతో కాంటాక్ట్లో ఉంటాడు యమధర్మరాజు. ఈ వెళ్ళిపోయిన తల్లిదండ్రులు కంప్లీట్ అక్కడికి వెళ్ళిపోతుంది, చెప్పినా చెప్పకుండా నా బిడ్డలే వదిలే ఎవరికి ఎందుకు చెప్పాలని కూడా ఆయన తెలుసు. ఆయన కొరడ పట్టుకుని రెడీగా ఉంటాడు. ఎవరి గురించి? తల్లిదండ్రులను వదిలేసి ఫారెన్లో సెటిల్ అయ్యి కష్టాలు పడుతున్నా పట్టించుకొని ఒక కొడుకుని, లేదంటే చచ్చిపోయా కూడా రానిలేనంత బిజీగా ఉన్న కొడుకుంటాడే, తల్లిదండ్రి చనిపోయా కూడా రాలేని కొడుకు, అలాంటి దరిద్రాన్ని కొట్టడానికి కోసం కొరడ పట్టుకుంటాడు. అంటే ఎంతో పాపం చేస్తే అలాంటి బిడ్డ పుడతాడని చెప్పాలి. ఎక్కువ మాట, తల్లిదండ్రులు ఎంతో పాపం చేస్తే అలాంటి బిడ్డలు కలుగుతారు. అంత దారుణం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ధర్మం మన దగ్గర కట్ అవుతుంది. ఎందుకు కట్ అవుతుంది? అప్పటివరకు అంత కష్టపడి పెంచి పెళ్ళిన తండ్రి వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక నీ పిల్లలతో సమానంగా తల్లిదండ్రి కూడా నీ బిడ్డలు అనుకొని చూసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా పర్లేదు,
బట్ వాళ్ళు ఒక ఏజ్ వచ్చాక వాళ్ళ పక్కన ఉండాల్సిన బాధ్యత కొడుకుదే కాదని కూతురు. ఇలా ఒకే ఇంట్లో ఒకే రూఫ్ కింద తల్లి తండ్రితో పాటు బిడ్డడు కూడా, వాడు ఆ రూమ్లో భార్య పిల్లలు పడుతున్నాడు, తల్లి తండ్రి ఇంకో రూమ్లో పడుతున్నారు ఒక రూఫ్ కింద. నేను చాలా అదృష్టవంతుడు, మా అన్నయ్య అదృష్టవంతుడు కాదు చెప్పచ్చు, లేదా ఇంక వేరే వాళ్ళు కావచ్చు. ఆ లెక్క నాకు. మా నాన్న వాళ్ళు హాయి అక్కడ ఉంటారు, మేము రూమ్లో పడుకుంటాం. రేపు పొద్దున మీరు కూడా అదే నేర్చుకోవాలి. ఎంత వాడైనా పెద్దవాడు వదిలేశాడు చిన్నోడు పట్టుకోవాలి, చిన్నోడు వదిలేశాడు పెద్దవాడు, అసలు ఎందుకు వదిలేయాలి? మీరు పుట్టంగానే నిర్మమాన్ని తీసుకుని రోడ్డు వదిలేసేయచ్చు కదా, వాళ్ళు ఆప్షన్ ఉంది కదా. మీ మీద అంతంత పెట్టి ఖర్చు పెట్టి చేసి వాడు ఎప్పుడు ఖర్చుకు వెనకాడకుండా వాళ్ళ సాక్రిఫైసెస్. తండ్రి అంతా సాక్రిఫైస్, తల్లి అంతా సాక్రిఫైస్. అన్నం వేడివేడిగా తల్లి వండుతుంది, వెంటనే వేడివేడి తినచ్చు కదా హాయి పెట్టుకొని. లేదు, ఫస్ట్ బిడ్డకి పెడతారు, వాడి కడుపు నిండితే ఈవెన్ సగం కడుపు నిండిపోతుంది. తర్వాత అందరు మొగుడికి పెట్టి అందరు పెట్టాక లాస్ట్లో ఆవిడ తింటుంది పంపిస్తాయి. ఒకప్పుడు అలా ఉండేది నాన్న, ఇప్పుడు అదే లేదు. ఎవడ ఇంకో మాట అంటే నాకు కోపం బీపీలో రేసే ఇంకేదో జంతువుల పేర్లు వచ్చేస్తున్నాయి, వాటిలా తినేస్తున్నారు. ఎవరికి వాడు ముష్టి దేని ఆ చెప్పులు చేత పట్టుకుంటారు, ఒళ్ళో పెట్టుకుంటారు. అది అన్నానికి గౌరవం లేదు, పాడు లేదు, ఒంటి మీద పెట్టుకుంటారు, నెత్తి మీద పెట్టుకుంటారు. దిక్కుమాల తిండంత తింటున్నారు, అందుకే దిక్కుమాల చావుతూ వస్తున్నారు. దిక్కుమాల రిలేషన్స్, పెళ్ళిళ్ళు కూడా అలా నిలబడట్లేదు, కోట్ల చుట్టూ తిరుగుతున్నారు, కేసులు అయితేనే విడిపోతున్నారు. ఒక్కసారి పెళ్ళి అయితే వదలకూడదు. మన ధర్మం ఏం చెప్పిందంటే వాడు గుడ్డోడు కానీ వాడు అవటోడు కానీ వాడు రోగిష్ఠుడు కానీ బుద్ధి వికలాంగుడు కావచ్చు, వాడు దరిద్రుడే కావచ్చు. ఆడవాళ్ళ గురించి మనం చెప్పలేం కాబట్టి ఇంకో విధంగా ఆడవాళ్ళు ఉన్నా కూడా ఆ భర్త భరించి, అందుకే భరించేవాడు భర్త అన్నాడు. చచ్చే వరకు వెయిట్ చేసి ఆ ప్రాణం పోయే వరకు స్వామి నాకు ఇలాంటి ప్రసాదం ఎదిగించాడు. పూర్వజన్మ పాపం మనం చెప్పుకున్నాక మొన్న కూడా మనం చేసిన పుణ్య పాపాలే మన చుట్టూ ఉన్న రిలేషన్స్. మనం తెలియక ఏం చేస్తాడు, వీడు ఇలా అంటాడు, ఆవిడ అలాంటిది, వాడు ఎలా చేశాడు, వీడు ఎలా చేశాడు అంటే మనకి ఇట్లా చూపించడం అలవాటు ఈజీ కదా. ఇలా చూపించుకోవడం మనకి ఈగో, నాది తక్కువ అని యాక్సెప్టెన్స్ పోయింది అసలు అందరికీ. లేదా కాన్సెప్టే లేదు. సారీ అనేది మర్చిపోయారు, డిలీట్ అయిపోయింది డిక్షనరీలో. సారీ చెప్పగా నేను ఎన్నో వెళ్ళలేదు విని, నేనైతే చెప్తాను ఎన్నో మాట సారీ అంటే నాకు తప్ప. దానికి కూడా ఈగో నేను చెప్పాను సార్ తప్ప, ఇంకా దబాయిస్తాడు. నీ దబాయింపుడు ఎన్ని రోజులు నీ ఒంట్లో శక్తి ఉన్నప్పుడు ఓ టైం వస్తుంది, ఇవన్నీ నోట్ చేసుకుంటాడు యమధర్మరాజు, దేవుడు నోట్ చేసుకుంటాడు. మీకు తొందరగా ఎవడైతే ఈ దిక్కుమాల కల్చర్లో పెరిగాడో వాడికి కాలు కొట్టడమో చెయ్యర కొట్టడమో పక్షవాతమో పారాలసిస్ దిక్కుమాల రోగం అంటించి 40 ఏళ్ళకో 50 ఏళ్ళకల్లా అంటించి మూలకి పలానా జంతువులు కట్టేస్తామే అలా మూల పడేస్తాం తీసుకోమని. ఆ రోజు గుర్తు చేసుకుంటుంటాడు, నేను ఏం చేశాను, నాకు దేవుడు ఎందుకు ఇలా రక్షించాడు, నాకు దేవుడు ఎందుకు ఇలా చేశాడు. అందరూ అలా అని కాదు నాన్న. కొంతమంది మహానుభావులకు అదే ఆఖరి జన్మ అయితే ఆ జన్మలో అన్ని కష్టాలు కూడా వచ్చేస్తాయి, ఇంకోటి జన్మ ఉంటుంది. గొప్పవాడు వాళ్ళ లైఫ్ స్టైల్ చూడంగానే ఇంత మహానుభావుడికి ఇంత కష్టమా అన్నాడు అంటే ఖచ్చితంగా దేవుడి పరీక్ష. వాడు దరిద్రమైన లైఫ్ స్టైల్ ఉంది, ధర్మం ప్రకారం వెళ్ళట, వీడికి మంచి దేవుడు పెట్టిన పనిష్మెంట్. ఇది దేవుడు పెట్టిన పరీక్ష అయింది, అది దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ అయింది. ఎలా గుర్తుపట్టచ్చు? వాడు ధర్మం నడవాలి. పొద్దున్న ఏమైనా సంధ్యావందనాలు, సూర్యుడిని నమ్ముకోవడం, సూర్యుడికి ఒక్క ప్రణామం చేస్తుంటే ఎప్పుడు వాడి జోలికి రావడం. ఎందుకంటే తల్లి తండ్రి అందరి ప్రాణాలన్నీ సూర్యమండలం నుంచి పోతాయి, కొన్ని చంద్రమండలం నుంచి పోతాయి. మళ్ళీ జన్మ ఉంది అంటే చంద్రమండలం నుంచి పోతాయంట, అంటే వెస్ట్ దిక్కుకి వెళ్ళిపోతాయి ప్రాణాలు. మళ్ళీ జన్మ ఉంటుంది అంటే అది తూర్పు దిక్కుకి వెళ్ళిపోతుంది, ఆ ప్రాణం కనబడుతుంది, వెళ్ళిపోతుంది. సాధన చేసిన వాళ్ళకి కనబడుతుంది. సో ప్రాణం కనుక తూర్పు దిక్కు సూర్యమండలంతో వాడి జన్మ లేదు, అయిపోయింది మోక్షం. ప్రాణం చంద్రమండలం వెస్ట్ వైపు వెళ్ళింది అంటే మాత్రం వాడి జన్మ ఉంది. పొరపాటు ఇటు పోతే ఏమవుతుంది? పెట్టుకుని ఉంటాడు కొరడా అయ్యగారు, ఇదే కదా ఉండేది యమధర్మరాజు గారు. రానారా, యూఆర్ మోస్ట్ వెల్కమ్, మై సోల్జర్స్ ఆర్ వెయిటింగ్ అంటారు. అవునా? చచ్చాకే ఉంటుందిరా అంటే బ్రతికితే ఇంత కష్టం ఉంటే చచ్చాకి ఇంకెంత కష్టం ఉందో ఆలోచించాడు. చాలా మంది అంటారు చచ్చాక నా తెలియదుగా, చచ్చాక కదా అంటాడు. బ్రతికి చస్తున్నావుగా ఫస్ట్ అయితే, బ్రతికైతే కష్టాలతో చస్తున్నావుగా. దీనికంటే దారుణంగా ఉంటుందని ఆయన నీకు అందుకోసం అర్థం కావడం కోసం బ్రతికుండా కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ధర్మంగా మారిపో, కష్టాలు మారి యమధర్మరాజు మొహం చూడక్కర్లేదు. ఒక చూడాల్సి వస్తే యమధర్మరాజు ఎదురొచ్చి కాళ్ళ బిందె నీళ్లు పట్టుకొచ్చి మీ కాళ్ళు కడిగి రండి స్వామి రండి, మీలాంటి వాళ్ళు రావడం నా భాగ్యం అని ఆయన సీట్లో కూర్చోబెట్టి మంచి అన్ని ఏమంటారు సపర్యలు చేసి ఉపచారాలు చేసి మనకి సపర్యలు చేసి మళ్ళీ జాగ్రత్తగా ఆయన వాహనం ఇచ్చి లేదంటే పుష్పకమైన మానించి కూర్చోబెట్టి వైకుంఠానికో కైలాసానికి పంపింది. ఇది మనం బ్రతకాల్సిన లైఫ్ స్టైల్. అందుకని కొర్ర పెట్టి ఠాప్ అని రెడీగా ఉండి ఇలా కొడుతూ సౌండ్. ఈ రీసెంట్గా మన కొరడా దెబ్బలు ఎవరు కొట్టేది?
పోతురాజుకి మీరు భయపడితే ఇక పెద్దాన్ని చూస్తే ఆయన అసలు మన ప్రాణం పోయే టైం కంట వాడు ముందు వచ్చి ఉంటారంట. వీడి రేపు పొద్దున 10ంటికి డిపార్చర్ అని ఉంటుంది టికెట్లో, వెళ్ళిపోవాలి. సోల్ ఆత్మ హాయిగా వెళ్ళిపోతుంది. వెళ్ళే ముందు ఏమవుతుంది, ఈ సీన్ మొత్తం వేస్తాడు. పెద్ద పిక్చర్ 70mm పిక్చర్లో మంచి డిజిటల్ డాల్బీ సౌండ్లో మన లైవ్ హిస్టరీ మొత్తం చూపాడు, అన్ని చూపాడు. ఎక్కడి స్టార్ట్ అవుతుందంటే వీడు చేసిన ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అవే చూపిస్తారు సినిమాలో. వీడి గుడికి వెళ్ళాడు, దానం చేశాడు, టింగ్ గ్రీన్ ఇక్కడ. వీడి గుడికి వెళ్ళి చేశాడు, దొంగతనం చేశాడు, లెఫ్ట్ అని ఇలా చూస్తుంటారు. పళ్ళు కొరుకుతూ ఉంటారు. నువ్వా నీకుంది అని యమపడులు ఇలా చూస్తూ పట్ట 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 పళ్ళు కొరుకుతారంట. అంటే వాడు బీపీ ఏ రేంజ్లో ఉంది. దీనికంటే ముందు ఇంకోటి భైరవ యాతన. భైరవుడు పట్టుకొస్తాడు, దండపాణి భైరవుడు. ఆయన కొట్టే దెబ్బలకు ఉంటుందంట. అసలు టీచర్ కొట్టేది చాలా బెటర్ మనం బాగు చేయడానికి. భైరవుడు కొడతాడు ప్రాణం పోయే ముందు. అదే ఆ యాతనలన్నీ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చచ్చిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం కూర్చోండి, మీకు ఆ సీన్ మొత్తం క్లియర్గా క్లారిటీ వస్తుంది. వాడు ఎలా ఉంటారు చాలా ఉండిపోయి కళ్ళెమ్మ నీళ్ళు కారుతూ ఉంటాయి, నోరు ఒకటి గాలాడదు, నోరులా కూర్చుంటారు, అలా సొగ్గగారుతూ ఉంటుంది, కళ్ళెమ్మ నీళ్ళు, ఏం చెప్పుకోలేడు, ఎవరు చెప్తుంటే అంటాడు, ఉంటాడు, సౌండ్ చేయలేడు, సౌండ్ చేద్దా అంటే గొంతంతా కఫం ఫ్లమ్ అంతా నిండిపోయి ఉంటుంది, వాడికి ఉన్నోటి మాట చెప్పలేడు, పక్కన వాడికి ఎక్స్ప్లెయిన్ చేయలేడు, ఒళ్ళంతా తేళ్లు పుట్టిన పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒంటి నిండా ఎక్కడ కూడా ఇంక ఇంచు లేదు కూడా తేళ్లు పుట్టేస్తుంటాయి. ఇట్లా పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ప్రాణం పోయి పెయిన్ అలా ఉంటుంది. ఆ ప్రాణం పాసం వేసి ఇలా లాగుతాడు, నొప్పి అలా ఉంటుంది. అందుకే చచ్చిపోయిన డెడ్ బాడీ దగ్గర చూడండి, ఇది కానీ కంపల్సరీ అది ఎలా అయిపోతుంది. పీల్చేటప్పుడైనా పోవచ్చు, ప్రాణం వదిలేటప్పుడైనా పోవచ్చు. మన లైఫ్ ఎంత డెలికేట్ అంటే మన తెలియక చాలా మంది ఏదో మాయలో పడిపోతున్నాం. నా ఏజ్ 42, నెక్స్ట్ 43, 44 అంటున్నాం. అది లెక్క కాదు. నా లైఫ్ ఎలా లెక్క? మీకోసం నేను వెయిట్ చేస్తున్నాను చూపించడం కోసం. నాకు 5 లక్షలు 10 లక్షలు 30 లక్షలు ఇచ్చారు. ఉచ్ఛ్వాస నిశ్వాస ఒకటి, అలా వీడు ఒక ఉచ్ఛ్వాస నిశ్వాస వీడు మొహాన ఒక 50 లక్షలు 5 కోట్లు పడేయండి అని అంటారు. చిన్నప్పటి నుంచి అవి డెబిట్ అవుతూనే వస్తుంది. ఆ బ్యాలెన్స్ నుంచి కట్ అయితే వస్తుంది. మీకు చూపించడం కోసం వెయిట్ చేసేది. మరి ఏం చేస్తాం, ఎవ్రీ ఇయర్ ఒకటి వెయిట్ చేస్తారు చూపించడం కోసం. చెప్పినప్పుడు అది మరి చెప్పాలి కదా, ఎవడో ఒకటి మాట్లాడినప్పుడు. గురువు అందుకే ఆయుష్ తక్కువ ఉంటుంది. తొందరగా గురువు వెళ్ళిపోవడానికి రీజన్ అంటే మాట మాట్లాడాలంటే బ్రీతింగ్ ఫాస్ట్ ఉంటుంది. గురువు బ్రీతింగ్ ఫాస్ట్ ఉంటుంది. ఫాస్ట్ ఉన్నప్పుడు ఏమైంది, కట్ అవుతున్నాయి కదా, బ్యాలెన్స్ నుంచి కట్ అయిపోతుంది. సరే అలా అయ్యింది. అంతేకాదు వార్ధక్యంలో భార్య ఎంతో పరిచేస్తుంది. ఇక్కడి నుంచి మనం భార్య సపరి చేస్తున్నాం. ఇక ఆమె వల్ల పుత్రుడు కలిగాడా, పుత్రుడు గురించి మాట్లాడాడు. ఇక చెప్పేది ఏముంది, పుత్రకారణ పరిశ్రమంగా సుఖం కన్నా వేరేసుకో ఏముండదా. అతడు పెరిగి పెద్దవాడై ధనార్జన చేసి తల్లిదండ్రులు పోషిస్తాడు. ఇవి మనకు చెప్పే ధర్మాలు. కొడుకు అనేవాడు ఎలా ఉండాలని చెప్తున్నారు దేవి భాగవతం. వార్ధక్యంలో పరిచర్య చేస్తాడు అంటే కొడుకు అనేవాడు తల్లిదండ్రులు ఓపిక లేనప్పుడు చాతనైనంత చేయండి. ఇంకోటి మిస్టేక్ ఇంకోటి కూడా చేస్తున్నారు. తల్లి భార్య ముఖ్యమని కొడుకు దగ్గరికి వస్తే ఇద్దరు ముఖ్యమని. ఎక్కడ కూడా ఇటువైపు అటువైపు ఈయనవద్దు. తల్లి ముఖ్యమని భార్యను వదలద్దు, భార్య ముఖ్యమని తల్లిని వదలదు. అది మీ కెపాసిటీ, మీ తెలివి మీద ఆధారపడదు. భార్యకి ఓపిక నచ్చ చెప్పుకోవాలి, తల్లికి ఓపిక నచ్చ చెప్పుకోవాలి. భార్య నిన్ను నమ్మి వచ్చింది, అందరిని వదిలేసి ఆవిడ మనం వదలకూడదు. ఎందుకంటే ఇంకో ఫ్యామిలీ నుంచి మనం నమ్మొచ్చిందన్న మనం పోతామా, ఇంకో ఇంటికి వెళ్ళి ఉంటామా. ఆడపిల్లలు అందుకు గొప్ప, ఆడదందుకు గొప్ప. ఎందుకంటే మనల్ని నమ్మి చిన్నప్పటి నుంచి పెరిగిన క్లైమేట్ వదిలేసి వచ్చేసింది. ఎలా తెలిసి వచ్చింది, జీవితాంతం ఇంక అక్కడ అంతే. ఇంక ఇక్కడ ఎప్పుడో వాళ్ళ పర్మిషనో లేదంటే ఇంట్రెస్టో ఉండి రావడానికి ఉందో వీళ్ళు వెళ్ళిపోతారో ఉంటారో తెలియదు. కానీ నేను పుట్టి పెరిగిన మీరే మీ ఇష్టమైన వస్తువుని ఇవ్వమంటే 2 నిమిషాలు ఇవ్వదు. ఆమెకు అంత ఇష్టమైన పెరిగిన ప్రాంగణము, తల్లి తండ్రి అక్క చెల్లె తమ్ముడు ఉన్న ప్లేస్, చిన్నప్పటి నుంచి ఉన్న జ్ఞాపకాలు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళి అక్కడే శేష జీవితం గడిపేయాలి. ఎవరు ఉద్ధరించడానికి? అత్తామామలు ఆ వంశం ఉద్ధరించడానికి. అందుకనే ఆడపిల్ల అన్నారు. ఈడపిల్ల ఆడపిల్ల అయిపోయింది. అర్థమైందా? అంటే ఇక్కడ పిల్ల అక్కడ పిల్ల అయిపోయింది. అందుకు ఆడపిల్ల అన్నారు. అంటే ఎప్పటికైనా ఒక వంశాన్ని ఉద్ధరించడానికి ఇప్పుడు అమ్మాయిల దగ్గరకు వచ్చాం. అమ్మాయిలు అందరూ గొప్ప. ఆయన ఇంకోటి నాలాంటి వాడి పరిస్థితి అందుకే అరుణాచల స్వామి పడుతుంది. కొడుకులు లేరు కదా,
కొడుకులు లేని తండ్రికి దిగులు పడాల్సిన అవసరం లేదు, దేవుడే కొడుకుగా ఉంటాడు. అలా అంతమంది సారగ్రామాలు ఉన్నారు, అందరు నా బిడ్డలు అనుకుని చేస్తారు సేవ. వాళ్ళు ఎవరో ఒకరు అమ్మలేరా అనుకుంటే చాలు, ఎన్నో చేసే కదా వచ్చేయండి నేను దానికోసం పెట్టిస్తాను. అలా అలానే అమ్మాయిలు అబ్బాయిలు చేయాలని చెప్పి తల్లిదండ్రులు వదిలేయాలని లేదు. ఒకవేళ మీకు ఉన్న అన్ననో తమ్ముడో కొంచెం దారుణంగా ఉండి అమ్మ నాన్న పట్టించుకోకుండా ఉంటే నెక్స్ట్ ఇమీడియట్ ధర్మం అమ్మాయికి ఇచ్చారు. అమ్మాయి నిర్మోహమాటంగా వాడు చూసుకోకపోతే నీకు ఎందుకే, నేను ఉన్నా కదా వచ్చే పడికే పెట్టుకోవాలి. దానికి ముందే మీ ఆయనతో మీరు మెయింటైన్ చేసుకోవాలి. రిప్పర్ కాదు, ఆయన టార్చర్ పెట్టారు కాదమ్మా, ఆయనతో ఒక అండర్స్టాండింగ్ మాట్లాడుకొని వాటిని మాట సదాయించకండి. మళ్ళీ అక్కడ యుద్ధాలు స్టార్ట్ అయ్యి మీ అమ్మ నాన్న తీసి పెట్టావు మా అమ్మ నాన్న పెట్టుకుంటా అంటారు. పెట్టుకోండి మంచిదే. ఇక్కడ మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న రావద్దు. ఆడపిల్లల తల్లిదండ్రులు పెళ్ళయ్యాక ఆడపిల్ల తల్లిదండ్రులు కాదు, వాళ్ళ హస్బెండ్ తల్లిదండ్రులు అవ్వాలి. అలానే హస్బెండ్ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులుగా అమ్మాయి తల్లిదండ్రులు మార్చుకోవాలి. పెళ్ళయ్యాక మీ అమ్మ నాన్న వాళ్ళ నుంచి మా అమ్మ నాన్న, మా అమ్మ నాన్న వాళ్ళ నుంచి మీ అమ్మ నాన్న ఎక్స్చేంజ్ అవ్వాలి. అలాంటి ఫ్యామిలీస్ అని బాగుంది. నేను ఎన్నో చూసాను, చాలా బాగుంది. ఆ కోడలు కూతురు అంటే అంటారు, వాడ అంటారు తండ్రి, వాడుతుంది మా అమ్మాయి గొప్ప అంటారు. మా నాన్న కూడా అలానే అంటారు, మా నాన్న అలానే అంటారు. వాళ్ళందరూ కలిసి నాకు వచ్చారు చేయక మా నాన్న కలిస్తే నా అమ్మ అలా. మరి మా అత్తయ్య గారు అలానే ఉంటారు, మా అత్తయ్య గారు అలానే అన్ని కంప్లైంట్ చేద్దాం అంటారు వాళ్ళ అమ్మాయి. అలా ఉంటుంది. అలా మనం తీసుకెళ్ళేది అలా ఉంటుంది బాగుంటుంది. సరే, అలా అమ్మాయిలు కూడా ఇవాళ తక్కువే లేదు, అబ్బాయిలు మించి చేస్తున్నారు ఆడవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ. అలా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఒక గొప్ప లక్షణం, వాళ్ళకి అంత సాక్రిఫైస్ చేసేస్తున్నారు. రెండోది ఆ బిడ్డని 10 నెలలు మోయడం చాలా కష్టం ఉంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, వెయిట్ మోస్తుంటారు, చెక్ చేస్తుంటారు. ఆ బేబీ వెయిట్ 2.5 to 3 kgs ఉంటుంది కనీసంగా, అవునా? మీరు 3 kgs ముందు నుంచే బాయ్స్ అందరూ జెంట్స్కో ఒక 3 kgs ఇటకరాలు తీసుకొచ్చి నడుము కట్టుకొని రోజు 10 నెలలు ఉండండి. ఇప్పుడు తెలుస్తుంది, అమ్మా అనిపిస్తుంది. 10 నెలలు ఎట్లా మోసారు అని మనకు షాక్ అవుతాం. ఇటకరాలు కట్టుకుంటారు నాయన మీరు నడుముకి ఒక బట్ట పెట్టి 10 నెలలు అంటే ఎన్ని డేస్? 300 days కట్టుకోండి. అది అమ్మాయిల కెపాసిటీ, అది అమ్మాయిల కెపాసిటీ. నేను ఆ ఒక్క రీజన్లో ఎప్పుడు గర్ల్స్ అనేసరికి ఎప్పుడు నేను ట్యూషన్లో కూడా అదంట 51% గర్ల్స్ 49% బాయ్స్ అని నేను ఒకే ఒక రీజన్ అంటే ఈ ఒక్క రీజన్. నాకు ఏ రోజు అయితే అది తెలుసుకొని నాకు బుర్రలో అది హైలైట్ అయిందో ఆ రోజు నుంచి ఆడవాళ్ళు కానీ అమ్మాయిలు కానీ అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తాను. బాయ్స్ అయితే మనమే ఉందిరా, మన చెట్టు పుట్ట కూడా బ్రతికేయచ్చు, కానీ వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకొని, అవునా, ప్రకృతిలో ఉన్న ఒక గొప్ప గౌరవించదగ్గది, అందమైనది, అపురూపమైనది, చాలా డెలికేట్ అయినది ఆడవాళ్ళ. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడు, రాక్షసుల నుంచి కూడా కాపాడు, అవునా? సొసైటీలో అలా ఉన్నారు, రాక్షసుల నుంచి కాపాడు. అక్క కావచ్చు, చెల్లె కావచ్చు, లేదంటే ఎవరైనా కావచ్చు, అమ్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాక్షసుల నుంచి కాపాడు. దిక్కుమాల సినిమాలన్నీ కూడా నాకు తెలిసి ఉంటాయి. అలా అందరూ చేస్తే పోతే అవి జంతువులే, సినిమాల్లో వచ్చే జంతువులే ఉంటాయి. వాటికి రిలేషన్ లేదు, ఏం లేదు, దేనికంటే దానికి పోలేదు. మన అలా కాదు, మనం ఒక ధర్మంలో ఉన్నాం, మనకు ఒక ఫ్యామిలీ ఉంది, అమ్మ ఉన్నాడు, నాన్న ఉన్నాడు, నాకు ఎలా అప్పుకుందో నా పక్కన కూడా ఒక చెల్లెలు ఉంది. సో నేను అలాంటి దిక్కుమాల సంస్కారాలు పోకూడదు. అపరిచితుడు అనే సినిమా దానిలో ఒక సీన్ ఉంటుంది, పెళ్లి కొడుకు లవ్ లెటర్ వస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే అది చాలా మంది వెటకారంగా తీసుకున్నారు, కానీ యాక్చువల్ చాలా ధర్మం ఉంది. అది అనుకునేవాడు 100 అనుకోని మనకు అనవసరం. ఆ అబ్బాయికి అమ్మాయి నచ్చుతాడు, డైరెక్ట్ అమ్మాయికి లవ్ లెటర్ పోయి వాడు నానిపిస్తాడు. ఆ అమ్మాయి ఏంటంటే అరే నాయన, ఆ అమ్మాయి కొంచెం మోడర్న్గా ఆలోచిస్తుంది, అది తప్పే, దట్ ఈస్ రాంగ్. నిర్మోహమాటంగా చెప్పాలి, రాంగ్. నిజంగా అమ్మాయి నచ్చితే పోయి తల్లిదండ్రులతో మాట్లాడాలి అబ్బాయి, అని కూడా అబ్బాయి మాట్లాడాలి. అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న చెప్తే అమ్మ నాన్నతో మాట్లాడాలి. అర్థమైందా? అబ్బాయి వాళ్ళే వెళ్ళి మాట్లాడాలి. అమ్మాయిలు మరి ఫాస్ట్ టైం మీరు వెళ్ళి మాట్లాడద్దు, మీరు అసలు అక్కడ పోకూడదు, మీరు వెయిట్ చేయాలి, వాళ్ళే రావాలి. సీతమ్మ దగ్గర రాముడు దగ్గర, రాముడు దగ్గర సీతమ్మ పోయిందా? సీతమ్మ పోయిందా? రాముడు పోయి సీతమ్మ దగ్గర, అంటే సీతమ్మ అలా రాముడు వెళ్ళాడు, వెళ్ళి ఆయన వీరత్వం ప్రదర్శించాడు. అంతమంది వీరుల్లో నేను గొప్ప వీరుణ్ణి అని ప్రదర్శన చేసి సీతమ్మకి, అదే కదా కండిషన్, ఎవరైతే శివధనుసును ఎత్తి గర్భంగా చేస్తారో అలాంటి వాడికి ఇస్తాను చెప్పాడు. అలాంటి వాళ్ళు మన కోసం ఇక్కడ ఒకరు ఉంటారు. తొందరపడద్దు, పిచ్చి పనులు చేయొద్దు. సినిమాలు ఓన్లీ సినిమాల వరకే, అది చూసి బయటికి రాగానే డిలీట్. అమ్మయ్యా ఇవాళ నేను ఒక 1000 రూపాయలు ఇలా వేస్ట్ చేసుకున్నాను తెలిసి అని కొట్టుకొని చెమ్మ మీద హాయిగా
వచ్చేది ఇంటికి అని చెప్పుకోవాలి. సరే, పుత్రుని కంటే ఇతరమైన పరలోక సాధనం శూన్యం. ఏమంటారు ఇక్కడ? ఒకవేళ మరణిస్తే పారలౌకిక క్రియలు నిర్వర్తిస్తాడు. తల్లిదండ్రులు చనిపోతే కొడుకు ఏం చేస్తాడు? క్రియలు నిర్వర్తించాలి. నేను కూడా ఆడవాళ్ళు ఎందుకు పోదు శ్మశానానికి అన్నారు. ఆడవాళ్ళు ఎందుకు పోవడానికి శ్మశానం అంటే ఆడవాళ్ళు తల్లి స్వరూపం, అమ్మవారు. రెండవది వాళ్ళ వల్ల అంతా సృష్టి అవన్నీ జరుగుతుంటాయి. ఒకటి పొరపాటున వాళ్ళు శ్మశానానికి వెళ్ళి వైరాగ్యం అలాంటివి వస్తే సృష్టి భారం ఆగిపోవచ్చు. అండ్ ఇంకోటి వాళ్ళకి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్, తల్లి బాధ్యతలు చాలా ఉంటాయి. అందరి శ్మశానంలో ఉంటే ఉన్నవాళ్ళ సంగతి ఎవరు చూస్తారు? ఇలా ఎన్నో ధర్మమైన కార్యక్రమాలు ఆడవాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళని శ్మశానానికి రిస్ట్రిక్ట్ చేసి మగవాళ్ళని పంపించి మీరు చేసుకోవడం ఆయన ఇంటికి వచ్చేసరికి ఇంటికి ఉన్న ఆడది దీపం పెట్టి ఇంట్లో పనులు ఉంటాయి కదా అవన్నీ ఆడ చూస్తారు. గయలో విధివిహితంగా పిండ ప్రదానం చేస్తాడు. కొడుకుంటే పిండ ప్రదానం చేయాలి. గయలో గయా శ్రాద్ధం ఎక్కడున్నది? ప్రయాగరాజ్ కుంభమేళ అవుతుంది కదా. మీరు గుర్తుపెట్టుకోండి, మీ తల్లిదండ్రులు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా పొరపాటు నాన్న గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ మంత్ మాసికాలు పెట్టాలి. 11 months సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 12వ నెల సంవత్సరీకం అంటారు. తండ్రి అప్పటికి శరీరం మారిపోయి ఇంకో శరీరంలోకి వెళ్ళిపోతాడు. అర్థమైందా? ఆ ఆత్మ ఇంకో దానిలోకి వెళ్ళిపోతుంది 12 నెలలు దాటాక. అప్పటి వరకు ఖచ్చితంగా చేయాలి. దాని తర్వాత జీవితాంతం సంవత్సరం ఆ పోయిన తిది రోజు మీరు అంత పెద్ద పిఎం కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు అనుకున్నాం కదా. ఖచ్చితంగా సంవత్సరంలో ఆ రోజు రాగానే అన్ని బంద్. ఆ ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండాలి కంపల్సరీగా. లోపలంతా ఫీకా మ్యాటర్ ఉండకూడదు, అందుకు ఉపవాసం ఉండమన్నారు. అలా పెళ్ళిళ్ళు అయ్యి ఉంటే జాగ్రత్తగా దూరంగా పడుకోవాలి ముందు రోజు. అర్థమైందా? మడిలో ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు మడిలో ఉండి ముందు రోజు నుంచే తినకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసేసి ఆ రోజు బొట్టు పెట్టుకోకుండా ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, మామగారు ఎవరు అయి ఉంటారు కదా, మామగారి కోసం కోడలు అలా అయ్యి ఉంటుంది. బొట్టు పెట్టుకోకుండా నిష్ఠాయిన మడి ఉండాలి. తడిమడి అంటే ఎలా ఉంటుంది తెలుసా? తడి చీరతో ఉంటారు, అంత మడిలో ఉంటారు. అండ్ ఇంకోటి దేవుడి పూజ కంటే ఇది చాలా ముఖ్యం. మీరు ఎన్ని పూజలు చేయండి, తద్దినాలు, శ్రాద్ధాలు, సంవత్సరీకాలు, అంటే మళ్ళీ తద్దినాలు ఎవ్రీ ఇయర్ వస్తుంటాయి. ఇది ఖచ్చితంగా చేసి తీరాలి. అలా పొరపాటున ఏదో రీజన్లో ఈ ధర్మాలు తెలియక మిస్ అయిన వాళ్ళు గయా శ్రాద్ధం పెడితే అప్పటి వరకు ఉన్న పెండింగ్ అన్ని కూడా తల్లిదండ్రుల ఆకలి తీరుతుంది. మీరు పెట్టే పిండ ప్రధానంలో పెట్టే ముద్దలే వాళ్ళకి ఆహారం. అది వాళ్ళు షేర్ చేసుకొని తింటారు పైన. అప్పుడు ఇచ్చే నీళ్ళే వాళ్ళకి ఆహారం తీరుతుంది. నీళ్లు ఇవ్వక తిండి పెట్టకపోతే వీడిది ఇక్కడ కుక్క చావు స్టార్ట్. ఎందుకనాలంటే వాళ్ళకి శాపాలు స్టార్ట్ చేస్తారు. ఒక పని ముందుకు వెళ్ళదు. ఇల్లు కొనుక్కుందామంటే లోన్ పాస్ అవ్వదు. పిల్లలు కావాలి, పిల్లలు పుట్టరు. సంబంధాలు ఎదుగుతాయి పిల్లలకు. కొంత వంశాల్లో చూడండి పెళ్లిళ్ళు అవ్వవు, కొన్ని వంశాల్లో బిడ్డలు పుట్టరు. ఇవన్నీ ఎక్కడికి పోతాయంటే పితృల యొక్క శాపం, వాళ్ళ ఆగ్రహం. అర్థమవుతుందా? కళలో కనబడి చెప్తుంటారు ఒక్కొక్కసారి. ఇవన్నీ ఇండికేషన్స్ మా. దేవుడు పూజలు మానినా భగవంతుడు ఇంకో ఆప్షన్ ఇస్తాడు. పితృ పూజలు మానితే మాత్రం ఆప్షన్ ఇస్తాడు. అండ్ అన్నిటికంటే గొప్ప సీక్రెట్ ఏంటంటే భూలోకానికి దైవలోకాలు. మీరు వెళ్ళాల్సిన వైకుంఠమో కైలాసమో ఏదో ప్లాన్ చేసుకుంటారు కదా, ఆ రెండింటి మధ్యలో పితృలోకం. మీరు తద్దినాలు, శ్రాద్ధాలు, తల్లిదండ్రుల సేవలు చేయకపోతే, కార్యక్రమాలు చేయకపోతే ఎంట్రీ లేదు. మీరు చచ్చినట్టు ఇక్కడ పోయి కొట్టుకొని మన భూమి మీదకి రావాలి. దిక్కుమాల జన్మలని భూమి మీద ఎత్తుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? మళ్ళీ వీడు మనిషి జన్మ వచ్చి మళ్ళీ అలాంటి తద్దినాలు పెట్టాలో గురువు వచ్చి చెప్పి, మరి నీ ప్రారంభంలో ఎప్పుడు పెట్టి చావలేదురా, నువ్వు అన్ని జన్మల నుంచి వచ్చావు, నీ తల్లిదండ్రులకు ఎప్పుడు పెట్టలేదు అని గురువు ఎప్పుడో దేవుడు దయదలిచి నీ మహాన గురువుని పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ గురువు వచ్చి చెప్తాడు, మరి నువ్వు పెట్టలేదురా, పెట్టరా అంటే. అప్పుడు తద్దినాలు పెడితే వాడు బుద్ధి వికసించి అప్పుడు దైవ మార్గానికి వెళ్ళి ఆ దేవుడి కాడు పట్టుకుంటే డోర్స్ ఓపెన్ చేస్తే అప్పుడు వైకుంఠం కైలాసం. అంటే మధ్యలో మనకి రిస్ట్రిక్షన్ ఎక్కడ ఉంది? దానికి దేనికి లింక్ ఉంది? యమలోకానికి లింక్. యమలోకానికి లింక్. అందుకు జాగ్రత్త పడాలి. అన్ని ధర్మమే. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఇన్ని ఉన్నాయి అసలు తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? తెలియని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏముంది? జైంట్కి లెక్కుతారు, తిరుగుతూ ఉంటారు. సర్కస్ జైంట్ మనకి ఎగ్జిబిషన్ జైంట్కి లెక్కేసేసి స్విచ్ ఆన్ చేసి వదిలేయడం అంతే. ఆ జీవితాంతో పుట్టుకొని తిరుగుతుంటాడు అంతే. తెలివైన వాళ్ళు ఎవరంటే గురువు దొరికి ఇలా తెలుసుకొని జైంట్కి వచ్చి బయట వాడు పైనుంచి నవ్వుతుంటాడు. వీడు అంతే, వాడు తిరుగుతూనే ఉంటాడు. ఎప్పుడో తిరుగుతాడు, నేను చెప్పాను వాడు వినలే అని నవ్వుతుంటాడు పైనుంచే. మరి చెప్తే వినకపోతే ఏం చేస్తాడు? జైలు ఎక్కించదు. అవునా? పుత్రుడు లేని వారికి గతులు ఉండవు అని అంటున్నారు. ఇక్కడ ధర్మం ప్రకారం పుత్రులు లేకపోతే గతులు ఉండవు అంటారు. కానీ అరుణాచల స్వామి వల్ల పుత్రులు లేక కూతుర్లు మాత్రమే ఉన్న వాళ్ళకి కూడా గతులు ఉన్నాయి. గొప్ప గొప్ప సాధకులు ఉన్నారు, స్వామిలో లీనమైపోయి ముక్తి పొందిన వాళ్ళు ఉన్నారు అనేది కూడా ఇక్కడ చెప్పాలి.
కొడుకులు ఉంటేనే కాదు, కొడుకు లేని వాటి పరిస్థితి రాదు. పుత్రుని కంటే ఇతరమైన పరలోక సాధనం శూన్యం. అంటే పరలోకానికి ఈజీగా వెళ్ళడానికి కొడుకు అనేవాడు ఇంట్లో ఉండి ఉండాలి అని చెప్తారు. ఇవాళ రేపు ఇప్పుడు నాలాగా ఉన్న వాడికి ఇంకో ధర్మం కూడా చెప్పాలి. ఇప్పుడు నాలాగా ఉన్న వాళ్ళకి పిల్లలు లేరు, మగ పిల్లలు లేరు, ఆడపిల్లలు ఉన్నారు. మాకేమవుతుందంటే ఇప్పుడు నేను అనేవాడిని వెళ్ళిపోయాక దానికి ఒక రూల్ ఉంది. అత్తగారు అయితేనేమో చిన్నలు చేస్తారు, మామయ్య అయితేనేమో పెద్దలు చేస్తారు కార్యక్రమం. అర్థమైందా? నా విషయంలో శుభ వాళ్ళ హస్బెండ్ చేస్తాడు ఫ్యూచర్, జయక్క విషయంలో నేత్ర వాళ్ళ హస్బెండ్ చేస్తాడు. ఇది ఒక ధర్మం తెలవాలి. ఆడపిల్లలే ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ కూడా ఉన్నారు కదా, మీకు ఎందుకు తెలవాలంటే తదనంతరం అంటే ఆడపిల్లల తల్లిదండ్రుల యొక్క కార్యక్రమాలు, ఆడపిల్లల యొక్క తల్లిదండ్రుల కార్యక్రమాలు. ఎగ్జాంపుల్ నాకైతే మా శుభవాళ్ళ సైడ్ నుంచి ఆ అబ్బాయి చేయాలి, జయక్కకి అయితే నేత్ర వాళ్ళ సైడ్ చేయాలి. ఇది ఒక ధర్మం గుర్తుపెట్టుకోవాలని మా పిల్లలు అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను అని చెప్పుకుంటూ సరే అని పరిపరి విధాలా చింతించి ద్వైపాయనుడు సుతకాంక్షతో తపస్సు చేయడానికి మేరునగ ప్రాంతానికి వెళ్ళి ఆ దేవుని ఏ దేవుని ఉపాసిస్తే ఆ అభిప్సితం నెరవేరుతుందో అని వితర్కిస్తుండగా అక్కడికి తలమని తలంపుగా నారద మహర్షి వచ్చాడు. ఇలా ఊహించుకుంటున్నాడు వ్యాస భగవాన్. ఊహించుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? మేరు నగరానికి వెళ్ళిపోయాడు. మేరు ప్రాంతం, మేరు పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకుందామని ఆలోచనలో పడుతున్నాడు. ఏ దేవుడికి నేను తపస్సు చేస్తే నాకు కొడుకు కలుగుతాడని ఆలోచిస్తున్న టైంలో ఇక్కడ శుభం పలుకుదు. రేపటి రోజున వ్యాస భగవానుడికి ఎవరు సహాయం చేస్తున్నారో కొడుకు కలగడానికి అనే దాని గురించి రేపు మాట్లాడుకుంటూ ఇవాటి పురాణి శుభం పలుకుదాం. సర్వం శ్రీమామేశ్వర పాదాలు లోకాన్ సమస్తాంశునో భవంతు శాంతి.